విశాఖ జిల్లా తెలుగుదేశం అభ్యర్థులపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక కోసం జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతున్న పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు విశాఖ జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఇప్పటికే సమీక్ష కోసం జిల్లాలోని 15 నియోజకవర్గాల నుంచి ముఖ్యులు అమరావతికి చేరుకున్నారు. సాగర్ తీరం విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ 3 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తెదేపా భాజపా కూటమి 12 స్థానాల్ని గెలుచుకుంది. జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి తెదేపా భాజపా పొత్తు లేదు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతోంది. జిల్లాలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశంపై ఇవాళ జిల్లా నేతలతో జరిగే సమీక్షలో చంద్రబాబు తేల్చనున్నారు. సిట్టింగ్లు తమకు తిరిగి ఆయా స్థానాలనే కేటాయించాలని కోరుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో కనీసం 3 నుంచి 4 సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల 2 బీసీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడంతో పార్టీలో ఇప్పుడున్న సిట్టింగుల్లో కూడా బీసీలకు అగ్రతాంబూలం ఇస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రుల్లో అయ్యన్న పాత్రుడు మళ్లీ నర్సీపట్నం నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. పాయకరావుపేట నుంచి అనితకు ఈసారి అవకాశం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. చోడవరం నియోజకవర్గంలోనూ కొంతమేర అసమ్మతి పెడదవున్నట్లు తెలుస్తోంది. యలమంచిలి నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లాధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు మళ్లీ పోటీకి అంత సుముఖంగా లేకపోయినప్పటికీ అధిష్టానం ఆయనకు అదే స్థానం ఖరారు చేయవచ్చని తెలుస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ పై కొంత వ్యతిరేకత ఉన్నట్లు వార్తలు వస్తున్నా పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తుందని తెలుస్తోంది. పెందుర్తి సీటును మళ్లీ బండారు సత్యనారాయణమూర్తికే ఖరారు చేయనున్నట్టు అంచనా. అరకు స్థానాన్ని మంత్రి కిడారి శ్రావణ్కు, పాడేరులో గిడ్డి ఈశ్వర్కి టికెట్ ఖరారు చేయవచ్చని సమాచారం. ఇంకాస్త గట్టిగా కష్టపడాలని అధినేత గిడ్డి ఈశ్వర్కి సూచించనున్నట్లు తెలుస్తోంది. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును విశాఖ పార్లమెంట్ నుంచి పోటీకి దింపుతారని తెలుస్తోంది. గీతం విద్యాసంస్థల అధినేత దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ ని అక్కడి నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారమూ జరుగుతోంది. విశాఖ నగరంలో ఉన్న 4 స్థానాల్లో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలను సిట్టింగ్లకు ఖరారు చేయవచ్చని భావిస్తున్నారు. దక్షిణంలో ప్రస్తుత ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ పై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఆచితూచి వ్యవహరించాలనే ధోరణిలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తర స్థానాన్ని పొత్తులో భాగంగా గతంలో భాజపాకి కేటాయించినందున ఈసారి కొత్త ముఖాన్ని పరిచయం చేయాల్సింది. ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి మాత్రం సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థిని నిర్ణయించనున్నారు. అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొడతాల రామకృష్ణ తెలుగుదేశంలో చేరడం లాంఛనంగా జరగాల్సిందే. వారిద్దరి స్థానాలు ఏమిటన్నది ఇవాల్టి సమావేశంలో తేల్చే అవకాశం ఉంది. అరకు పార్లమెంట్ స్థానానికి సమీక్షను మాత్రం 9వ తేదీన నిర్వహించనున్నారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్కి టికెట్ ఖరారు చేస్తారా లేదా అన్నది ఆ రోజే తేలనుంది.